నన్ను అడిగితే ఆర్ఆర్బిజేలో మెయిన్ ఫిజిక్స్లో కంపల్సరీ క్వశ్చన్ అంటే మిర్రర్స్ అండి. మిర్రర్స్లో ప్లేన్ మిర్రర్, కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఉంటాయి. ఈ కాంకేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ఎందుకంటే ఇది స్పియర్ని కట్ చేస్తే మిగిలిన పోర్షన్ ఏదైతే వచ్చిందో దాన్ని మిర్రర్స్గా మనం యూజ్ చేస్తాం. అందుకని స్పెరికల్ మిర్రర్స్ అంటారు. ప్లేన్ మిర్రర్ వచ్చేసరికి మనకి ఆబ్జెక్టు సపోజ్ యూ డిస్టెన్స్లో ఉంటే, ఇమేజ్ వి డిస్టెన్స్లో ఉంటే యూవి అనేది సేమ్ డిస్టెన్స్లోనే వస్తుందండి. సేమ్ అదేవిధంగా హైట్ కూడా సేమ్ హైట్లోనే వస్తుంది. ఎందుకంటే ఎలాంటి చేంజ్ ఉండదు. ఓన్లీ లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది కానీ తప్ప మిగతా అంతా సేమే ఉంటుంది. అయితే మనకి ఆ ఫామ్ అయ్యే ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. ఎందుకంటే మనకి బిహైండ్ ద మిర్రర్ వస్తుంది కాబట్టి దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు. అదే ముందు మిర్రర్ ముందు వస్తే అది రియల్ ఇమేజ్ అంటారు. నెక్స్ట్ కాంకేవ్ మిర్రర్. కాంకేవ్ మిర్రర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. దీన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇది స్పీర్ అనుకోండి. స్పీర్లో సగం కట్ చేస్తే, ఒక పోర్షన్ కట్ చేస్తే ఈ లెన్స్ ఇలా ఫామ్ అయింది. అందుకని ఇది స్పెరికల్ మిర్రర్ అయింది. ఈ స్పీర్కి ఒక సెంటర్ ఉంటుంది కాబట్టి అది సి అనుకున్నాం. ఈ సిలో హాఫ్ అనేది ఫోకస్. దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పాలంటే ఫోకస్ని సపోజ్ 2 రేస్ మనకి ఇలా వచ్చి ఈ రెండు ఇక్కడ కన్వర్జ్ అవుతుంది కాబట్టి ఆ కన్వర్జింగ్ పాయింట్ని ఫోకస్ అంటారు. ఈ ఫోకస్ అనేది ఎప్పుడు మనకి సెంటర్కి హాఫ్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే 2f = r. ఇప్పుడు సపోజ్ 0 to f అనుకుంటే r/2 f అవుతుంది. అదేవిధంగా ఇది కాన్వెక్స్ లెన్స్ అనుకుంటే ఇలా 2 రేస్ మనకి వచ్చి ఇవి బయటికి వెళ్ళిపోతాయి, అంటే డైవర్జ్ అయిపోతాయి కాబట్టి దీన్ని మిర్రర్ వెనకాలకి మనం తీసుకెళ్తే అక్కడ ఒక వర్చువల్గా కన్వర్జ్ అవుతాయి. ఆ కన్వర్జ్ అయిన దాన్నే ఫోకస్ అంటాం. అంటే మనకి ఇక్కడ అర్థమైంది ఏంటంటే కాంకేవ్ మిర్రర్ అనేది కన్వర్జింగ్ మిర్రరు, కాన్వెక్స్ మిర్రర్ అనేది డైవర్జింగ్ మిర్రర్. కన్వర్జింగ్ మిర్రర్కి ఫోకస్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్, అంటే మనకి ఈ సపోజ్ ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకోండి. సైన్ కన్వెన్షన్స్లో ఈ నెగిటివ్ x యాక్సిస్ మీద కాంకేవ్ మిర్రర్కి ఫోకస్ ఉంటుంది. అంటే ఫోకస్ ఎప్పుడు నెగిటివ్ ఉంటుంది. అదేవిధంగా డైవర్జింగ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్కి ఫోకస్ ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. అదే ఇది మిర్రర్ ఫార్ములా అండి. 1/f = 1/v + 1/u. ఇక్కడ v అనేది ఫోకస్, v అనేది ఇమేజ్ డిస్టెన్స్, u అనేది ఆబ్జెక్ట్ డిస్టెన్స్. మనకి u అనేది ఎప్పుడు నెగిటివ్ యాక్సిస్లోనే ఉంటుంది, అంటే నెగిటివ్ ఎక్స్లోనే ఉంటుంది. అంటే u ఎప్పుడు నెగిటివ్లోనే ఉంటుంది. ఎఫ్ వచ్చేసరికి కాంకేవ్ మిర్రర్కి వచ్చి నెగిటివ్ ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్కి వచ్చి పాజిటివ్ ఉంటుంది. ఎఫ్ అనేది మనం ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కోవాలి. దానికి ఈ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా మిర్రర్కి m = -v/u. వీటిలో రియల్ ఇమేజెస్, వర్చువల్ ఇమేజెస్ అంటారు కండి. మిర్రర్కి ముందు ఫామ్ అయితే ఇమేజ్ అది రియల్ ఇమేజ్, అది మిర్రర్ వెనకాల ఫామ్ అయితే వర్చువల్ ఇమేజ్. మనకి కాంకేవ్ మిర్రర్ మ్యాక్సిమం రియల్ ఇమేజ్ ఫామ్ అవుతాయి, కాన్వెక్స్ మిర్రర్ మొత్తం వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతాయి, మిర్రర్ వెనకాల ఫామ్ అవుతాయి. మళ్ళీ ఇన్వర్టెడ్ ఇమేజెస్ అప్రైట్ అంటారు. ఇన్వర్టెడ్ అంటే మనకి నెగిటివ్ y యాక్సిస్లో ఉంటే ఇన్వర్టెడ్ ఇమేజెస్, పాజిటివ్ y యాక్సిస్లో ఉంటే అప్రైట్ ఇమేజెస్. దాన్ని ఎలా అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు సపోజ్ m = 2 అనుకుందాం. అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. అంటే ఇమేజ్ అనేది ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ 2 times, అంటే మ్యాగ్నిఫై అయింది ఇమేజ్ అనేది. అంటే హైట్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి పాజిటివ్లో ఉంది కాబట్టి ఇది +y యాక్సిస్లో ఉన్నట్టు, అంటే అప్రైట్లో ఉన్నట్టు. ఇదే -v/u = h-h = 2 కాబట్టి v అనేది -2లోకి వెళ్ళి, అంటే మైనస్ అంటే మనకి నెగిటివ్ యాక్సిస్లో వెళ్ళిపోయింది.
అంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుద్ది. అంటే దీన్ని బట్టి మనం m=2 అంటే ఏం చెప్పగలం? రియల్ అండ్ అపరేట్ ఇమేజ్ ఫామ్ అవుద్ది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఫామ్ అయిందని చెప్పొచ్చు కదా. నెక్స్ట్ లెన్స్లో కాంకేవ్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్. కాంకేవ్ లెన్స్ ఇలా ఉంటాయి, అంటే డైవర్జింగ్ లెన్స్. సపోజ్ 2 రేస్ వచ్చినాయి ఒకటి, రిఫ్రాక్షన్ తర్వాత ఇలా డైవర్జ్ అయిపోతాయి. కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్, మనకి 2 రేస్ ఇలా వచ్చాయి అనుకుంటే ఇలా రిఫ్రాక్షన్ అవుతాయి. ఇది ఫోకస్ పాయింట్ అవుతుంది, అంటే మనకి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో వచ్చినట్టు, ఇది నెగిటివ్ యాక్సిస్లో ఫోకస్ ఉన్నట్టు. సేమ్ మిర్రర్ ఫార్ములా ఎలా ఉందో లెన్స్ ఫార్ములా కూడా 1/f = 1/v - 1/u. దానికి దీనికి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఓన్లీ అక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వస్తాయి. మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కూడా m=v/u. మనకి మిర్రర్కి వచ్చేసరికి మైనస్ వస్తాయి, లెన్స్కి వచ్చేసరికి ప్లస్ వస్తాయి. మీరు మిర్రర్కి లెన్స్కి కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే కాంకేవ్ మిర్రర్ వచ్చేసరికి కన్వర్జింగ్ మిర్రర్ అవుతుంది, లెన్స్లో వచ్చేసరికి డైవర్జ్ అవుద్ది. అదేవిధంగా కాన్వెక్స్ వచ్చేసరికి మిర్రర్లో డైవర్జ్ అవుద్ది, లెన్స్లో కన్వర్జ్ అవుద్ది. లెన్స్ ఫార్ములా కూడా ప్లస్ మైనస్ కూడా గుర్తుపెట్టుకోండి, మ్యాగ్నిఫికేషన్లో కూడా ప్లస్ మైనస్ కొంచెం గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ పవర్ ఆఫ్ లెన్స్ అంటే మనకి ఆ లెన్స్ ఎంత పవర్తో ఆ రేస్ని కన్వర్ట్ చేయగలుగుతుంది అనేదాన్ని పవర్గా మనం మెజర్ చేస్తాం. పవర్ వచ్చేసరికి p=1/f. ఎఫ్ వచ్చేసరికి మనకి మీటర్గా యూనిట్ కాబట్టి దాన్ని 1/m అంటే మీటర్ ఇన్వర్స్, లేదా డయాప్టర్ కూడా అంటారు, లేదా డి అంటారు. మనం వింటే ఉంటుంది కదా పవర్ = 2D లేదా 4D. మనకి నోటిఫికేషన్ కూర్చో ఉంటాడు కదా, పవర్ 2D కంటే మించకూడదు, 4D కంటే వెళ్ళకూడదు, అలా. RRBJలో ఫిజిక్స్ ఎంతకంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడగండి, వీటి మీదే మ్యాక్సిమం క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని మీరు కొంచెం వీటి మీద ఫార్ములాస్ నేర్చుకొని గుర్తుపెట్టుకొని వీటి మీద ప్రాబ్లమ్స్ చేయగలిగితే మీరు ముందు ఉంటారు. కంపల్సరీ క్వశ్చన్ వచ్చేది అండి దీని మీద. CBT 1లో వచ్చింది, CBT 2లో కూడా వస్తుంది. మీకు ఇప్పుడు నేర్చుకుంటే చాలా యూజ్ అవుద్ది.